బొల్లం మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడొచ్చు, ఎందుకంటే ఉపరాష్ట్రపతి బరిలో ఒకరు తెలంగాణ నుంచి ఉంటే మరొకరు అక్కడి నుంచి వెళ్ళినారు. ఏది ఏమైనా ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించి కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఎటు చూసినా కానీ గెలవడానికి సంయుక్తంగా ఉన్న ఓటర్లు మాత్రం అటు బీజేపీ వైపు మొక్కుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వైపు మాత్రం బీజేపీ ఉంది ఒకవైపు, కానీ ఇండియా కూటమిలో అంత బలం లేకపోయినా మద్దతు తెలపాలంటే ఆ పార్టీ నుంచి వెళ్ళి వచ్చి ఈ పార్టీకి ఓటేస్తారా? మన తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్నాయి కూడా 4 ఓట్లే. కానీ ఇదే నేపథ్యంలో కేటీఆర్ కూడా చెప్పారు, ఎవరైతే తెలంగాణ రైతులకు సరిపడా యూరియా మందు అంటే ఎరువులు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారు? ఇటు మోడీ చెప్తారా, అటు రాహుల్ చెప్తారా? చెప్తే వారికి మద్దతు ఖచ్చితంగా తెలుపుతారు. అంటే ఆంతర్యం ఏమిటి? మీరు 4 ఓట్లే అని చెప్పేసి చాలా ఈజీగా చెప్తా ఉన్నారు. వాజ్పేయి గారు బల పరీక్ష పెట్టినప్పుడు పార్లమెంట్ లో 1 ఓటుతోనే పాపం వీగిపోయింది. వారు ప్రధానమంత్రి పదవిని అవలీలగా తీసి బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి 1 ఓటుతోనే ఎన్నో చరిత్రలో దాదాపుగా 1 ఓటుతోనే గెలుపోటములు శాసించినవి నిర్ధారించిన సంఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఈ రోజు మామూలుగా స్టాండ్ తీసుకోవడానికి మా అధిష్టానం ఆలోచిస్తుంది. సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. వారు పచ్చి తెలంగాణవాది, డెఫినెట్ గా తెలంగాణవాదిగా వారిని సమర్థించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు మామూలుగా రేపు రాహుల్ గాంధీ గారు వస్తేనే బీసీకి అవకాశం ఉంటుంది, 42% మేము అప్పుడు వచ్చిన తర్వాత చెప్తామని చెప్తూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు మరి బీసీ అభ్యర్థిగా ఎందుకు ప్రపోజ్ చేయలేదు? బీసీ అభ్యర్థిగా పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదే రాహుల్ గాంధీ గారు కేంద్రంలో అధికారంలో రాగానే 42% సాధ్యమవుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అధిష్టాన పరంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఇంత పెద్ద కీలకమైన పదవికి ఉపయోగపడే వ్యక్తిని, ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేకపోయారు? బీసీలలో మేధావులు లేరా? ఉపరాష్ట్రపతికి సరిపోయే అభ్యర్థి మేధస్సున్న వ్యక్తులు లేరా? అంటే కేవలం ఓట్ల రాజకీయాల కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తూ ఈ రోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయా అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలకు తగ్గ సమర్థుల్ని ఎంపిక చేయటంలో కూడా మళ్ళీ వాళ్ళు ఒక వివక్ష చూపుతున్నారు తప్ప దీన్ని మామూలుగా సామాజిక కోణంలో ఎంతసేపు అధికారాన్ని పొందటానికి, అధికారాన్ని అనుభవించడానికి, అధికార లబ్ధి పొందటానికి, పదవులు పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను వాడుకొని తప్ప ఈ రోజు చేద్దామనే స్థితి లేదు. డెఫినెట్ గా ప్రస్తుతం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతాంగం యావత్ తెలంగాణ రైతాంగం ఈ రోజు యూరియా కొరతతో ఇబ్బంది పడతా ఉంది. ఈ యూరియా కొరత గురించి మాట్లాడట్లేదు, దానికోసం ప్రయత్నాలు చేయట్లేదు. ఆడ కేంద్రం, అధికారంలో ఉన్న కేంద్రం ఈ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో పొట్లాడైనా మామూలుగా సంప్రదింపులు జరిపోయినా వాళ్ళతో అలాట్ చేయించుకొని తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని 2 ప్రభుత్వాలు కూడా మర్చిపోయి రైతాంగాన్ని ఈ రోజు గాలి కుదిలేసి అనేక రకమైన మామూలుగా రాజకీయాల కోసమే ఆలోచిస్తుంది తప్ప రైతాంగ సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఇరు ప్రభుత్వాలు కూడా లేవు. కాబట్టి మా వాదన అంతా ప్రజా సమస్యల కోసం, ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే ఈ ప్రాంతానికి లాభం అవుతుందనే ఉద్దేశంతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాటం చేస్తాం. ప్రజలకు ఎవరైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారో ఆ పక్షాన మేము కూడా మా మద్దతును ప్రకటిస్తాం. రైట్.